అసలు ఈ 40% రిజర్వేషన్స్ ఇవ్వమని రామ్ మనోహర్ లోహియా 50 ఏళ్ల క్రితం చెప్పాడు. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది ముఖ్యమైన అంశం. అవును, సర్వే పూర్తి కాలేదని, సర్వే అసమగ్రం అన్నటువంటి విషయం బీసీలందరిలో ఉంది. సంవత్సరం పెరిగే జనాభాను చూస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా తగ్గుతారు? ఈ అప్పర్ క్లాసెస్కు ఉన్నటువంటి తరతరాల చరిత్ర బీసీలది అణిచివేయబడ్డ చరిత్ర అయితే, ఈ అణిచివేయబడ్డ చరిత్రని అణుచుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు. బీసీలంతా ఎక్కడున్నారు? అసలు బీసీలందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ఉద్యమంగా కావాల్సినటువంటి సైద్ధాంతికమైనటువంటి భూమికి తయారు కాలే ఇక్కడ. ఇక సన్నాయి నొక్కులు నొక్కితే బీసీలు వినరు, సమర యుద్ధ భేరీలు చేస్తారన్న విషయాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జూలూరి గౌరీశంకర్ గారు. జూలూరి గౌరీశంకర్ గారు రచయిత, జర్నలిస్టు, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కూడా. తెలంగాణలో సమగ్ర కులగణన జరిగింది రీసెంట్గా. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఈ కులగణన అనేది దేశానికే మార్గదర్శకం లాంటిది అంటూ ఒక ప్రస్తావన, ఒక కామెంట్ చేశారు. అట్లాగే ఇదొక హిస్టారికల్, చారిత్రాత్మకమైన సర్వేగా అని కూడా చెప్పారు. అయితే ఇది నిజంగానే అంత బాగా జరిగిందా? అంత చారిత్రాత్మకంగా జరిగిందా? బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్న జూలూరి గౌరీశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈ విషయం అడిగి తెలుసుకుందాం. సార్, ఈ విషయం మీద మీ టేక్ ఏంటి? బీసీలకు సంబంధించినటువంటి గణన జరగడం అన్నది ఆహ్వానించదగ్గ విషయం. ఓకే, చాలా వరకు బీసీ కులగణన అన్నటువంటిది ఇప్పటివరకు దేశంలో జరగలేదు. ఫస్ట్ టైం తెలంగాణ. కొన్ని రాష్ట్రాల్లో చేశారు, బీహార్లో చేశారు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తొలిసారిగా జరుగుతున్నటువంటిది. ఓకే, బీహార్లో చేసినప్పటికీ కూడా అది కొంచెం మళ్ళీ కోర్టు వివాదాల్లో పడిపోయింది. ఓకే, తెలంగాణలో జరగడం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి, రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్తున్న విషయం ఏంటంటే ఈ కులగణన దేశానికే ఒక నమూనా కావాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన కులగణన నినాదమే కాంగ్రెస్ పార్టీ నినాదంగా మారినటువంటి సందర్భం. అది అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు వాళ్ళు, తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఎలక్షన్స్లో వాళ్ళు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చారు, ఖర్గే గారు వచ్చారు. ఆ నేపథ్యంలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ని, బీసీ డిక్లరేషన్ని విడుదల చేశారు. అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన తర్వాత ఆ బీసీ డిక్లరేషన్ నుంచి వచ్చినటువంటి విషయాలు మేము 42% స్థానిక సంస్థల్లో ఇస్తాం అన్న మాట బీసీల మీద బాగా ప్రభావాన్ని చూపించింది. అది మనం ఒప్పుకోవాలి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళకి బాగా దోహదపడ్డది కూడా. అందుకే మేము వచ్చే 6 నెలల్లో వెంటనే అధికారం చేపట్టిన 6 నెలల్లో మేము చేస్తామని చెప్పారు. సరే, 6 నెలలు అనేది 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, అది వేరే విషయం అనుకోండి. 9 నెలల తర్వాత వాళ్ళు రీసెంట్గా కులగణనకు సంబంధించినటువంటి సామాజిక సర్వేని చేశారు. ఓకే, అన్ని కులాలకు సంబంధించిన సామాజిక సర్వే అది. ఆ సామాజిక సర్వేని చేసి 50 రోజుల్లో పూర్తి చేశారు. ఓన్లీ 50 డేస్లో చేశారు వాళ్ళు. ఆ పూర్తి చేసినటువంటి నివేదికని వాళ్ళు అసెంబ్లీలో నిన్నే ప్రవేశపెట్టారు. నిన్న ప్రవేశపెట్టిన సందర్భం అందరూ చూశారు, మొత్తం కూడా ప్రపంచం అంతా చూసింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, అక్కడ బీసీలకు మేము చేసినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది ముఖ్యమైన అంశం. సామాజిక సర్వే జరిగితే బీసీ లెక్క తెలుస్తుందని. అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీల యొక్క జీవన విధానం ఏంటి, బీసీలలో ఉన్నటువంటి తెగలు ఎలా ఉన్నాయి, బీసీలలో కూడా ఉన్నటువంటి విభజన రేఖలు ఎట్లా ఉన్నాయి, అక్కడ పైన కులాలు, కింద ఉన్న కులాలు, ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఏ రకంగా ఉన్న విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి సామాజిక సర్వే ద్వారా, ఆ సామాజిక సర్వేని మనం బీసీలంతా కూడా ఆహ్వానించారు. ఆ సామాజిక సర్వే ద్వారా బీసీల సంఖ్యను తెలియడమే కాకుండా మొత్తంగా రాహుల్ గాంధీ గారు దాన్ని ఎక్స్రే అన్నారు. తర్వాత యూపీకి, బీహార్కి చెందిన నాయకులు మొత్తం ఇది బాడీ టెస్ట్ అన్నారు. ఇదంతా కూడా మొత్తం ఒక దేశ శరీరానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్రే లాంటిది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అది కరెక్టే కూడా. సగానికి పైగా ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, సగం దేశం సమస్య కాబట్టి ఆ సామాజిక సర్వేని దేశమే ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి సామాజిక సర్వేలో సర్వే పూర్తి కాలేదని, సర్వే అసమగ్రం అన్నటువంటి విషయం బీసీలందరిలో ఉంది. బీసీలు చాలా వరకు ఇప్పుడు అనుకుంటున్న సమస్య ఏంటంటే, మనం అనుకున్నటువంటి ఈ సామాజిక సర్వే మొత్తం కూడా సమగ్రం కాకుండా అసెంబ్లీలో అసమగ్రంగా చేసి అసెంబ్లీలో ప్రకటిస్తే
బీసీల సంఖ్యనే తగ్గించి చూపించారు. ఇది చాలా ప్రమాదకరమైంది, ఇది డేంజరస్, ఇది చాలా 10 yearsలో తగ్గినట్టు చూపించారు సార్ వీళ్ళు, బాగా తగ్గినట్టు చూపించారు. అవును, సగానికి పైగా ఉండాల్సిన వాళ్ళు సంవత్సరం పెరిగే జనాభాను చూస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా తగ్గుతారు? అవును, ఇది ప్రశ్న. ఇది బీసీలను తొలుస్తున్న ప్రశ్న, బీసీలు ఆందోళనకు గురవుతున్నటువంటి ప్రశ్న. ఈ ఆవేదనలోంచి ఈరోజు మాట్లాడుతున్న సందర్భం. మంచిదే, పంచాయతీరాజ్ బిల్ పెట్టండి, 42% ఇవ్వండి, 42% ఇచ్చేసి కేంద్రానికి పంపాలా, చేయండి. ఓకే, నిన్న బిల్ పెట్టలేదు వాళ్ళు, హడావుడిగా సబ్ కమిటీ వెల్లడించింది 3 రోజుల క్రితం. వెంటనే తెల్లారి సీఎం గారు ప్రకటించారు, మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం, వెంటనే అసెంబ్లీని పెడతా ఉన్నారు. వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేశారు. అసెంబ్లీని ఏర్పాటు చేసి లెక్క మొత్తం ఇట్లుందన్నటువంటి విషయాన్ని సబ్ కమిటీ చెప్పిన విషయాన్ని వీళ్ళు చెప్పారు. ఇది చెప్పేసి వాళ్ళు ఇది కేంద్రాన్ని పంపిస్తున్నామని చెప్పేసి అన్నారు. 42% వాళ్ళు ఇవ్వకపోయినా కూడా, అది ఆగిపోయినా కూడా మేము ఇస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఎట్లా చెప్పండి, ఏ రకంగా చెప్పండి? మేము సర్వేనే సమగ్రం కాలేదంటుంటే అసమగ్ర సర్వే ద్వారా బీసీల సంఖ్యను తగ్గించి చూపించడం ఏంటన్నటువంటిది ఈరోజు బీసీలని తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు సార్ ఇంత అసమగ్రంగా, ఇంత హడావుడిగా వీళ్ళు చేస్తున్న దాన్ని, వీళ్ళ ఉద్దేశాలు ఏమనుకుంటున్నారు మీరు? మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఎప్పుడు కూడా సార్ దామాషా పద్ధతిలో, జనాభా పద్ధతిలో ఎప్పుడు కూడా బీసీలకు సంబంధించి మాత్రం లేరు. అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా 294 మందిలో 40 మందికి మించి ఎప్పుడు బీసీలు లేరు. ఓకే, తెలంగాణలో ఎప్పుడు చూసినా కూడా ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 23 మంది కానీ ఇప్పుడు 19 మంది ఉన్నారు మొత్తంగా. అంటే లెక్క ప్రకారంగా దామాషా ప్రకారం చూస్తే అసెంబ్లీలో ఆనాటి 294 మందిలో 150 మంది ఉండాలి. అట్లాగే 90 మంది కౌన్సిల్ సభ్యులు ఉంటప్పుడు 45 మంది ఉండాలి. కానీ అక్కడ లేరు, అప్పుడు లేరు. ఇప్పుడు మనకు తెలంగాణ అసెంబ్లీలో 119 మంది స్థానాల్లో 60 మంది బీసీలు ఉండాలి. ఆ లెక్క లేదు, 19 మంది మాత్రమే ఉన్నారు. 119లో చివరకు మిగిలిన 19 ఉంది తప్ప 100 మాత్రం లేరు, వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి దాంట్లో లెక్క మొత్తం కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి ఈ లెక్కను చూస్తే 52 నుంచి మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా చూస్తే 9 మంది 10 మంది 11 మంది 12 మంది మాత్రమే గెలుచుకుంటూ వచ్చారు ఎప్పుడు కూడా బీసీలు. అందులో 2 సార్లు గెలిచిన బీసీలు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. ఒకసారి గెలిస్తే గొప్ప, రెండోసారి గెలిచే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. కాబట్టి మనకు 119 మందిలో ఉండాల్సినటువంటి లెక్క ప్రకారం లేరు. అట్లాగే 17 మంది మంత్రులు ఉంటే ఎంతమంది ఉండాలి? దాంట్లో 9 మంది ఉండాలి కదా. ఏరి 9 మంది బీసీ మంత్రులు ఏరి? బీఆర్ఎస్లోనే 4 ఉన్నారు, ఇప్పుడు 2 ఉన్నారు. మరి 9 మంది మంత్రులు కావాలి కదా. మరి 9 మంది బీసీ మంత్రులు ఇచ్చినప్పుడు మీరు మంచి పేజీ రాసుకోండి చరిత్రలో, మా ఇష్టమైన పేజీ చరిత్రలో. ఇది చారిత్రాత్మకమైన రోజు. 17 మంది మంత్రివర్గంలో 9 మంది మంత్రులకు బీసీలకు ఇచ్చామని చెప్పేసి ఒక చారిత్రకమైన సంతకం చేయండి. అది లేదు కదా దీనికి ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడ 24 మంది ఎంపీల్లో మొత్తం ఎంపీల యొక్క సంఖ్య మొత్తం తీసుకోండి. ఆ ఎంపీల సంఖ్య మొత్తం తీసుకుంటే ఆనాటి నుంచి 2004 నుంచి చూసుకుంటే ఎంతమంది ఉండాలా? లేరు. ఇప్పుడు బీసీలుగా చూస్తే ఎంతమంది ఉండాలి? తెలంగాణలో 12 మంది ఉండాలి. 12 మంది లేరు కదా ఎంపీలు. 12 మంది ఎంపీలు లేరు. ఉన్నది ఎవరు? 6 ఉన్నారు. ఆ 6 కూడా భిన్న పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు 6 మాత్రమే ఉన్నారు. కాబట్టి మనకు ఒకటి చాలా వరకు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్యని ఆర్థికంగా వాళ్ళు స్థిరపడే విధంగా చేయాలి. ఆర్థిక న్యాయం జరగాల, రాజకీయ న్యాయం జరగాల, సామాజిక న్యాయం జరగాల. ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు మొత్తం మనం చూస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చేంత వరకు, నివేదికలు ఇచ్చేంత వరకు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి బీసీలు శూన్యంగా ఉన్నారు. అసలు మొదటి పార్లమెంట్లో బీసీనే కనిపించలేదంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ పార్లమెంట్లో బీసీనే లేరు ఇక్కడ. కాబట్టి ఈ స్థానిక సంస్థలతో పాటుగా 59లో వచ్చినటువంటి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేంత వరకు కూడా బీసీలకు నామమాత్రంగా కూడా అక్కడ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రాతినిధ్యాన్ని మొత్తాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు చాలా వరకు ఇక్కడ కోర్టులు కూడా సరిగా లేవు. కోర్టుల్లో కూడా న్యాయం కూడా సరిగా అందట్లా. ఇక్కడ మీడియా నుంచి న్యాయం లేదు, కోర్టుల నుంచి న్యాయం లేదు, రాజకీయ పార్టీల నుంచి న్యాయం లేదు. అన్ని అన్యాయాలకు గురవుతున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వీళ్ళే. కాబట్టి మనం ఒకటే కోరుతున్నాం. నాకు అనిపించే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం వీర తెలంగాణ సాయుధ పోరాట కాలాన్ని మనం తీసుకుంటే ఆ సాయుధ పోరాట కాలంలో మొత్తంగా ఉన్నాయి. ఆ సాయుధ పోరాట కాలంలో మొత్తం ఎవరెవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కలు చెప్పుకుంటే వాళ్ళు చెప్పట్లేదు. అది కదా దారుణమైనటువంటి వ్యవహారం మొత్తం కూడా. మొత్తం ఇక్కడ
జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దగ్గర నుంచి, కుందూరు లక్ష్మీకాంతారెడ్డి దగ్గర నుంచి, కల్లూరు దొరల దగ్గర నుంచి, లక్షెట్పేట దొరల దగ్గర నుంచి, విష్ణూరు రామచంద్రారెడ్డి దగ్గర నుంచి, అట్లాగే వల్లాపురం రంగారెడ్డి దగ్గర నుంచి, చెరుకుపల్లి నరసింహారెడ్డి దగ్గర నుంచి, సందుపట్ల సుదర్శన్ రావు దగ్గర నుంచి, పూసుకూరు రాఘవరావు వరకు మొత్తం కూడా 1,50,000 ఎకరాలు ఒకరికుంటే 20,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగి, ఇంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగితే వీళ్ళేమో మాకు మొత్తంగా 16,000 ఇళ్లకు తాళాలు వేశారు, ఇక్కడ మొత్తం కూడా ఇన్ని లక్షల మంది యొక్క సర్వేకి దొరకకుండా పోయారు, ఇంకా 4% మంది మాకు దొరకలేదని చెప్పేసి ఆధునిక విప్లవాలు వీరబూస్తున్న సాంకేతికమైనటువంటి కాలంలో లెక్కలు లేవంటున్నారు. ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనిస్టులు ఇచ్చిన లెక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు లెక్కలు, ఎవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయో విషయాలు చెప్పారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారం మొత్తం కూడా ఈ పోలీస్ పటేళ్ళు, మాలి పటేళ్ళు, అట్లాగే పట్వారీలు, దేశపాండేలు, దేశ్ముఖులు ఎట్లా దొరలుగా చలామణి అయ్యారు అవి మొత్తం కూడా రికార్డెడ్గా ఉన్నాయి. కాబట్టి ఈనాడు మీరు చెప్పగలరా ఇవన్నీ? ఈ రాజ్యంలో మొత్తం కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా కార్పొరేట్కి ఉన్నటువంటి టాప్ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో చెప్తారా మీరు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల లెక్కలు మొత్తం కూడా, ఈ భూములు మొత్తం కూడా పంచాలా? ఈ భూములు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 58.33 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ ఉన్నటువంటి దాంట్లో 1.43 కోట్ల మంది ఎకరాల భూమి సాగు చేసే భూమి ఉంది. దీంట్లో ఈ సాగు చేసే భూమిలో 50 ఎకరాలకు పైన ఉన్నవాళ్ళు 290 మంది ఉన్నారు. 25 నుంచి 50 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు 6,485 మంది ఉన్నారు. 10 నుంచి 25 ఎకరాల లోపులో ఉన్నవాళ్ళు 94,000 మంది ఉన్నారు. 5 నుంచి 10,000 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 4.42 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఎకరం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 24 లక్షల మంది ఉన్నారు. అర ఎకరం నుంచి ఎకరం భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. దీని లెక్కలు బయట పెట్టి దీన్ని సమంగా పంపిణీ చేసినప్పుడు మాత్రమే మీ సామాజిక సర్వేకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. భూమిని దాచి, అట్లాగే లెక్కలు మొత్తం దాచి, అసలు సంపదలు మొత్తం దాచి, చిత్తశుద్ధి కనిపించారు. ఆ చిత్తశుద్ధి లేకుండా మీరేదో మీ లెక్కలు తీసుకొచ్చాను చూసుకోండి అయిపోయింది అని చేతులు దులిపేసుకొని పోవడం కాదు. ఇక్కడ చేతులు దులిపేసుకోవడం పోవటం కాదు, చేతి పనుల వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి సభగా మేము నిన్న చూసాం తప్ప అది చేతులు దులిపేసుకొని పోయే సభగా ఉంది తప్ప చేతి పనుల వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చే సభలాగా మాకు అనిపించలేదు. అది చాలా బాధాకరమైనటువంటి రోజుగా మిగిలిపోయింది చరిత్రలో. ఇక్కడి నుంచి మేము అడిగేది ఒకటే, సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకురండి. కాబట్టి ఇక్కడ నిజాం పాలనలో 1724లో సాలార్ జంగ్ సంస్కరణలు ఎట్లున్నాయో ఈరోజు నేనే పుస్తకం తీసుకొచ్చా. కాబట్టి ఆ 1724లో మొదలై 1948 వరకు ఉన్న నిజాం కాలంలో ఉన్నటువంటి భూముల లెక్కలు మొత్తం కూడా సాలార్ జంగ్ సంస్కరణ పుస్తకంలో తీసుకొచ్చి ఇచ్చాం. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే పిల్లలు చదువుకుంటున్నారు. మా లెక్కలు చెప్పంటే ఇప్పటికీ చెప్పరేంటండి? అడవుల లెక్కలు, పందుల లెక్కలు, చివరికి నిన్ననే నిజామాబాద్లో ఎన్ని లక్షల కోళ్లు చచ్చిపోయేవాడు చెప్తున్నారండి, మేకలు చచ్చిపోయిన విషయం చెప్తున్నారండి, తల వంచిన వరికంకులు ఎన్నో కూడా చెప్తున్నారండి. బీసీల యొక్క సమగ్రమైన లెక్క చెప్పమంటే లెక్క చెప్పరా? ఇది దారుణమైనటువంటి విషయం కదా, ఇది దుర్మార్గమైనటువంటి విషయం కదా. ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా అనిపిస్తుందా సార్ ఏమన్నా మీకు? తప్పకుండా సార్. ఇది ఇప్పుడు మనం కావాలని ఆక్రోశంతో అంటలేదు సార్, ఈ బాధతో అంటలేదు సార్. ఏ న్యాయం జరిగిందని బీసీలకు ఇక్కడ? ఇవన్నీ నేపథ్యాలు లేకుండా ఊరికే మేము 42% ఇచ్చాం పోండి అని చెప్పేసి అంటే ఎట్లా చెప్పండి? ఇందాక చెప్పినటువంటి ఆ శివశంకర్ చెప్పిన పరిస్థితి ఏందనుకుంటున్నారు? కేంద్ర మంత్రిగా ఉన్నాడుగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడుగా, తాను ఎందుకు జడ్జి కాలేకపోయాను అన్నటువంటి విషయాన్ని తను న్యాయశాఖ మంత్రిగా ఉండి పాత ఫైళ్లు మొత్తం తెప్పించుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 1980 వరకు హైకోర్టులో మొత్తం కూడా 60% మంది ఉన్నారు. ఏది మాది రేషియో? శివశంకర్ న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత కదా భారతదేశం కోర్టుల్లో కూడా వీళ్ళు బీసీ న్యాయమూర్తులు రావడానికి కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేశారు. ఇది ఉంటుంది కదా, ఊరికే డోర్ సర్వే మేము చేసామని చెప్పడం కాదు. న్యాయస్థానాల దగ్గర నుంచి రండి, ఆసుపత్రుల నుంచి రండి, కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి రండి, ఈ లెక్కలు భూముల నుంచి రండి, నిధుల నుంచి రండి. అసెంబ్లీలో చేతులు దులిపేసుకుంటే మీ విధి పూర్తి కాదు. చేతి పనులకు కావాల్సినటువంటి ఆ సంపద సృష్టికర్తలకు అందాల్సిన సంపద అందినప్పుడు మాత్రమే ఈ సమగ్ర సామాజిక సర్వే న్యాయం జరిగినప్పుడు అది మాత్రమే చారిత్రక సంతకం పెట్టే రోజు. ఆ చారిత్రక సంతకం పెట్టే రోజు కోసం బీసీలు, బహుజనులు ఎదురు చూస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు బీసీలను ఓటేసే యంత్రాలుగా కాకుండా మేము బీసీలందరినీ కూడా ఈ సంపదలో భాగస్వాములు చేయడం కోసం మేము చేస్తున్నామన్న విషయాన్ని నిన్న గాంభీర్యంగా అసెంబ్లీలో ప్రకటించారు.
సామాజిక సర్వే చేస్తే అందరి సర్వేలు రావాలా, అవును, సామాజిక సర్వేలు చేస్తే సంపదలు తెలియాలా, అవును, సామాజిక సర్వేలు చేస్తే ఆ సంపదను పంచడం చేయాలా, సంపద సృష్టికర్తలకు సంపద పంచడం చేయాలా. అది జరుగుతుందని ఆశిస్తున్నారు. అది ఎక్కడ జరిగింది? నువ్వు సమగ్రమైనటువంటి పరిస్థితే లేదు. హైదరాబాద్కి సంబంధించి చాలా వరకు పూర్తి కాలేదు ఇంకా. అంటే 1/3 తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్కి సంబంధించిన జనాభా తీసుకుంటే 3వ వంతు తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది. 1 కోటి పైన ఉన్నటువంటి జనం ఇక్కడ ఉన్నారు. దాంట్లో సగం మంది బీసీలే ఉంటారు. వాళ్ళు మొత్తం కూడా ఈ పని చేసేవాళ్ళు, వలసలు, రకరకాల వృత్తులు చేస్తున్న వాళ్ళు, రకరకాల పనులు చేస్తున్న వాళ్ళు, శ్రమజీవులు, వీళ్ళంతా కూడా బీసీలే కదా. మరి ఆ బీసీలకు సంబంధించిన లెక్క మొత్తం తీసుకోవాలి కదా. ఇల్లు ఉన్నోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, అద్దెళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు, చాలా నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ లెక్క వాళ్ళ కాడికి పోలేదు. కొన్ని చోట్ల ఇంటి ఓనర్లే బెదిరించారని చెప్తున్నారు. ఎన్యూమరేటర్లు చాలా మంది వెళ్ళినట్టుగా ఉంది సార్ చాలా చోట్ల. అక్కడ జరిగిన ఇప్పుడు అవును మనకి ఇప్పుడు ఎన్యూమరేటర్లు ఎంతమంది అన్న విషయాన్ని వాళ్ళు మంచిగా స్పష్టంగా చెప్పారు. బ్రహ్మాండంగా వాళ్ళు మేము ఎంత చేసామన్న విషయాన్ని చెప్పారు. వాళ్ళు 2024 వాళ్ళు ఫిబ్రవరి 2న మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 16న శాసనసభ తీర్మానించిన విషయం చెప్పుకున్నారు. తర్వాత ఆ సర్వే షెడ్యూల్ని మొత్తం కూడా రూపొందించి దాంట్లో 57 ప్రశ్నలు పెట్టామని చెప్పారు. దాంతో మొత్తంగా ఉన్నటువంటి 75 అంశాలతోటి కలిపి 1,03,889 మంది ఎన్యూమరేటర్స్ పెట్టారు వాళ్ళు. అట్లాగే 2024 మంది వాళ్ళు 6న సర్వే ప్రారంభం చేసి 25న పూర్తి చేశారు. 50 రోజుల్లో పూర్తి చేసేసారు వీళ్ళు మొత్తం కూడా దీన్ని. దీనికి సూపర్వైజర్లను కూడా నియమించారు. దీంతో పాటుగా మొత్తంగా వీళ్ళు ఉన్నటువంటి 1,15,71,457 కుటుంబాలకు గాను 12,15,134 కుటుంబాలను సర్వే కవర్ చేసామని చెప్పారు. అంటే 96% మేము చేసామంటున్నాం, 4% చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నగర ప్రాంతాల్లో ఉన్న సర్వే మొత్తం కూడా చెప్పారు. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మొత్తం చూస్తే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 4% పూర్తి కాలేదని వాళ్ళే చేస్తున్నారు. అది చెప్తున్నారు వాళ్ళు. కానీ హైదరాబాద్లో 40% పూర్తి కాలేదనేది ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ఇది చాలా వరకు ఈ లెక్కను మనం చూస్తున్నప్పుడు సబ్ కమిటీ రిపోర్టు ఏముంది, అది నెట్లో కూడా పెట్టేయచ్చు. అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఏముంది? నెట్లో, వెబ్సైట్లో పెట్టచ్చు. ఈరోజు బ్రహ్మాండమైన ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్కి ఇస్తే ఛానల్స్లో వచ్చేస్తాయి మొత్తం. దినపత్రికలకి ఇస్తే దినపత్రికలు కూడా వేసేస్తారు. అసెంబ్లీని పెట్టారు మీరు హడావుడిగా. మీరు ఎప్పటే అసెంబ్లీని పెట్టేసి దన్న మేము చేసేస్తున్నాం అన్న విషయాన్ని చెప్పారు. ఏం చేశారు మీరు నన్ను అసెంబ్లీలో పెట్టి? అసెంబ్లీలో చేసిన అంశం ఏంది? ఇచ్చిన రిపోర్టుని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రిపోర్టు కూడా సరికాదనంటున్నాం మేము. కాబట్టి మాకు 42% ఇస్తా అన్నారు. మేము 42% ఉంది. ముస్లింలో ఉన్నటువంటి పేదలను కూడా కలుపుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ మొత్తం కలుపుకొని చెప్పి ముస్లింలో ఉన్న పేదలు వీళ్ళందరినీ కలుపుకున్నటువంటి శాతాన్ని తీసుకొని మాత్రమే మొత్తం 56.33% అని చెప్తున్నారు. అంతకుముందు వీళ్ళు చెప్పి 46.25% అన్నటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక బీసీల సంఖ్య పెరగాలి. ఉన్నారు అంటే సంఖ్యను పెంచుకోవడం కాదు, ఉన్నారు యాక్చువల్గా ఉన్నారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ 90%గా ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. మరి ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ లెక్కలు ఉంటే ఆ లెక్క లేదు ఇక్కడ. లెక్క తప్పింది. గణన అసమగ్రంగా వచ్చి లెక్క తప్పినప్పుడు నువ్వు చేసిన సామాజిక సర్వే సంపూర్ణం కాదు ఇది. కాబట్టి ఇప్పుడు బీసీలు డిమాండ్ చేసేది అంటే సంపూర్ణ సర్వే కావాలంటున్నారు. మీరు 42% ఎట్లా ఇస్తారు అసలు మాకు? మేమెంతో మాకంత కదా మేము అడిగేది. మేమెంతో మాకంత, మా వాటా మాకే అంటున్నాం కదా. ఉన్నట్టుగా ఉన్నట్టు ఇవ్వండి. మీరు ఇంకేది సంపదను ఎట్లా పంచుతారు? ఉన్న జనాభాకి అనుగుణంగా మీరు రేషియో ప్రకారం పంచట్లేదు. మరి 42% ఎందుకు ఒప్పుకున్నారయ్యా మీరంతా? అంటే ఏదో చచ్చినోడికి వచ్చినంత కట్నమే చాలని, చివరికి దేవుడిని మొక్కితే ఆ దేవుడు కూడా కరెక్ట్గా నీకేమీ లేదు కాబట్టి అయా రాజన్న దేవుడా, నాదన్న నాకు ఈ రాజన్న దేవుడా అని మొక్కుకొని అడుగుతున్నాం మనం. మాకున్నటువంటిది ఎక్కువ, కానీ మీరు చేస్తున్నది తక్కువ. మమ్మల్ని తక్కువ చేసి చూశారు. జనగణనలో కూడా తక్కువ చేసి చూపారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది చాలా అన్యాయం, ఇది క్రైమ్. ఇది దాన్ని మేము నిరసిస్తున్నాం, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జనరల్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఈ 10 ఏళ్లలో పెరిగినట్టుగా, అంటే మీ అబ్జర్వేషన్ ఒకటి ఉంటుంది కదా బీసీ కులాల మీద, ఎంత పెరిగి ఉండవచ్చు, ఏంటి యాక్చువల్ పరిస్థితి ఏంటి మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఇప్పుడు బీసీలు ఒకవైపు ఓసీలు పెరిగారని చెప్పి, ఓసీలు పెరిగారు, వీళ్ళు తగ్గడం ఏంటి? ఓసీలు ఆల్రెడీ అన్ని రంగాల్లో బాగా పెరిగి ఉన్నారు. అన్ని రంగాల్లో వాళ్ళే స్వారీ చేస్తున్నారు, వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో కూడా 60 మంది వాళ్ళే ఉన్నారు. మేము 60%గా ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి 46%గా చూపించడం అనేది అన్యాయం. మీరు సమగ్రమైన లెక్క చేస్తే బయటకు వస్తుందండి. పూర్తి కాలేదు అది. వాళ్ళే చెప్తున్నారు
16 లక్షల కుటుంబాలకు దగ్గరికి వెళ్ళలేకపోయామని. చాలా వరకు ఒక 3.5 లక్షల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్పష్టంగా సబ్ కమిటీలో చెప్పారు. మరి వాళ్ళంతా ఎవరు? ఆ తాళాలు వేసిన ఇళ్ళు ఎవరి? అట్లా అక్కడ కావాల్సిన లెక్క 16 లక్షల కుటుంబాలు ఎవరి? ఆ లెక్క కావాలి కదా. కుటుంబం అన్నాక వాళ్ళు దాంట్లో ఒక సంఖ్య చాలా ఉంటుంది వాళ్ళ సంఖ్య. మరి అక్కడ లేరు అని చెప్పేసి తాళం వేస్తే ఎన్యూమరేటర్ వెళ్ళిపోతే ఎట్లా? అవును, అది చూడాలి కదా. మరి చూడనప్పుడు సమగ్రం ఎట్లయితే లెక్క సరికాదు కదా. అవును, ఎట్లా హిస్టారికల్ అవుతుంది? ఇది కాదు, చారిత్రాత్మకం కాదు. ఇది బీసీలకు నిజంగా చాలా సంతోషపడ్డారు. చేస్తామన్నప్పుడు మా లెక్క తెలుస్తుంది అనేటువంటి ఆనందపడ్డారు. మా లెక్క తెలిస్తే మీ లెక్క చూద్దామని కూడా ఉంది లోపల. కానీ అసలు మా లెక్కే మీరు సరిగా చేయనప్పుడు ఇప్పుడు తప్పకుండా మీ లెక్క చూడాల్సిన పరిస్థితి. తప్పుడు లెక్కలు చేశారు. కాబట్టి అగ్రవర్ణాలు, అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు, వేల సంవత్సరాలుగా ఆవేదనకు గురవుతున్న వాళ్ళు, అట్టడుగున పడి ఉన్నటువంటి వాళ్ళు, ఆ బాధల నుంచి మాకు ఏదో కొంత రిలీఫ్ దొరుకుతుందేమో, మా లెక్కేదో మాకు తెలుస్తుంది అన్నటువంటి దాంతో వాళ్ళ ఆవేదనతో ఎదురు చూశారండి. ఇదేదో పండుగలాగా చేసుకుంటున్నారు, చేయాల్సిందే పండుగలాగా. కానీ ఎప్పుడు పండుగలాగా చేయాలి? ఎప్పుడు వాడు బయటకు వచ్చి ఆనందంతో వాడు ఆత్మగౌరవం నిలబడే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది బీసీలకు పండుగ అవుతుంది. కానీ ఇది బీసీలకు బాధాకరమైనటువంటి రోజుగా కూడా మిగిలినటువంటి పరిస్థితి ఉంది, సమగ్ర సర్వే చేయకపోవడం. ఈ కోణం నుంచి కూడా మనం చూడాలి. సరే, అట్లాగే ఇప్పుడు ఈ ఎస్సీ కేటగిరీస్ కూడా చేశారు. ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు కూడా దీని మీద చాలా కాలంగా పోరాడుతూ ఉన్నారు. మన దగ్గర ఇది మొదటిసారిగా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ కండిషన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే ఎస్సీలకు సంబంధించి ఆ కేటగిరీస్కి సంబంధించి నాగరాజు గారు అది 30 ఏళ్లుగా మందకృష్ణ చేస్తున్నటువంటి ఒక నిరంతర పోరాటం. ఒక రకంగా దేశంలోనే ఉపకులాలకు సంబంధించి, కింద ఉన్నటువంటి కులాలకు సంబంధించి మాకు న్యాయం జరగాలని చెప్పి నినదించినటువంటి బలమైనటువంటి గొంతుక. నిజంగా మందకృష్ణ హెడ్సప్. 30 ఏళ్ల ఒక సుదీర్ఘ పోరాటం. అనేక అవంతరాలు వచ్చిన, అనేక రకాల సమస్యలు, దాడులు నిరంతరం వచ్చినప్పటికి కూడా దాన్ని ఎదుర్కొని నిలిచాడు, ఫైట్ చేశాడు. కాబట్టి తన జాతిలో చాలా కింద ఉన్న వాళ్ళకి, అది చంద్రబాబు ఎన్నికలకు పోతూ 1998లో అనుకుంటా అది వాళ్లకు ఇచ్చారు, కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇస్తే చాలా సంతోషపడ్డారు. మళ్ళీ తర్వాత వచ్చినాక మళ్ళీ కోర్టు దానికి చెప్తే మధ్యలో బ్రేక్ అయిపోయింది. మందకృష్ణ గొప్ప ఫైటర్. ఆ ఫైట్ అతను చేసినటువంటిది న్యాయబద్ధమైనటువంటిది. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి పోరాటం కాబట్టి తప్పకుండా వాళ్ళ కింద కులాలకు దక్కాల్సింది దక్కాలి. ఇందాక చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, సంపద మొత్తం కింది వాడికి సంక్షేమ రూపంలో వెళ్ళినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి అభివృద్ధి అన్నటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు. అది కూడా నేను చెప్తున్నానని చెప్పి చెప్పాడు. తప్పకుండా వీళ్ళకి కూడా కింద కులాల్లో ఉన్నటువంటి వాడికి, కింద ఉన్నటువంటి దక్కలికి, చాలా వరకు పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి కులాల్లో ఉన్నటువంటి చాలా 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 ఊరికి వెలివేసి, వెలివేతల్లో కూడా ఇంకా వెలివేత గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చెప్పడం, వాళ్ళు అడగడం న్యాయబద్ధమైనటువంటిది. అది రేపు బీసీలకు కూడా వర్తిస్తుంది. బీసీలలో కూడా ఉన్నటువంటి ఎంబీసీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్ధ సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, విముక్త జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీలలో కూడా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దళితులు ఊరు బయట వెలివే తగ్గురైనటువంటి వెలివాడల్లో ఉంటే, బీసీలు ఊరిలో ఉండి వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. చాలా కింద కులాలు ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత వెనుకబడ్డ బీసీ కులాలు కూడా ఉన్నాయి. రేపు వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ బీసీల్లో రావాల్సిందే. జనాభా గణన చేయడమే కాదు, బీసీలలో ఉన్నటువంటి 134 కులాలకు సంబంధించి వర్గీకరణ చేయాల. దాంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చూస్తాం, వర్గీకరణ చేస్తాం అని మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. మీరు గణనే సరిగా చేయకపోతే, గణన సరిగ్గా చేస్తే మీరు గంట మోగించి గట్టిగా చెప్పుకోవచ్చు. గణనే లేనప్పుడు అది కులగణన కాదు, అది మాకు ఇంకో రకమైనటువంటి దెబ్బ తగిలినట్టుగా ఉంది బీసీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలలో కూడా ఎంబీసీస్కి కింద ఉన్నటువంటి కులాలకు, ఇంకా ఊరు కూడా లేనటువంటి కులాల వాళ్ళు, ఊరు లేనటువంటి, మీదే ఊరు అంటే మాది ఊరు లేదన్నటువంటి పరిస్థితి వెలివాడ అంటున్నట్టు, అసలు సంచార జాతులు ఎక్కడ ఉంటారో అర్థం కాదు. పొలాలు కోసినాక ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ నివాసం గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాడికి ఊరే లేదు, ఊరు విడిచి తిరుగుతున్నవాడు. కాబట్టి ఈ దేశంలో దేవుళ్ళని నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. ఆ దేవుళ్ళు బతికినరంటే ఆ సంచార జాతుల యొక్క కంఠాలతో బతికారు వాళ్ళు, వాళ్ళ యొక్క గానాలతో బతికారు, వాళ్ళ యొక్క కీర్తనలతో బతికారు.
అలాంటి దేవుళ్లను బతికించిన దేవుళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సంచార జాతులు. కానీ వాడికి ఇల్లు లేదు, వాడికి చొక్కా లేదు, వాడి పరిస్థితి దారుణమైన స్థితిలో ఉన్నాడు. ఆ కుటుంబాలు ఏం చేస్తున్నాయో లెక్కలేదు. వాళ్ళ లెక్కలు పట్టాలని కదా మనం చెప్పింది. సమగ్ర సర్వేలో వాళ్ళు రావాలా. నీకు ఇంటికి తాళాలు వేసిందే, మీరు తాళాలు వేశారని చెప్పేసి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మీరు అసలు సంచార జాతులు ఎక్కడ ఉన్నారు? ఆ కింద ఉన్నటువంటి కులాలు అసలు వాళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? మీరు వలసలు పోయిన వాళ్ళు ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? ఇలా వలసలు పోతున్న వాళ్ళంతా బీసీలే. వీటికి మీ సజెషన్ ఏంటి సార్? ఇట్లాంటి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకొని చేయాలంటే కనుక ఏంటి? మీరు కొన్ని కులాల పేరు చెప్పుకోవడానికి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ కులాల పేర్లు కూడా మొన్న బీసీ కమిషన్ కొన్ని పేర్లను కూడా మార్చేసింది. ఓకే. అట్లాగే ఎన్యూమరేటర్స్ నియమించి నియామకం గణాల్ని చెప్పడం కాకుండా వాళ్ళు ఎందుకు తాళాలు వేసుకొని పోయారు, మళ్ళీ పోవాలి కదా తాళాల దగ్గరికి. ఆ తలుపులు తెరవాలి కదా, ఆ తలుపులు తెరవాలి. ఇప్పుడు ఆ 4% ఉంది అని మీరు చెప్తున్నారు కదా, 4 కాదు ఇంకెక్కువ శాతం మంది ఉన్నారు. ఆ శాతం యొక్క మొత్తం కూడా లెక్క తేలాలి. ఆ లెక్క తేలితే బీసీల యొక్క సంఖ్య పెరుగుతుంది. సమగ్రమైనటువంటి సమగ్ర సర్వే జరుగుతుంది. ఆ సమగ్ర సర్వే జరగడానికి మళ్ళీ ఎన్యూమరేటర్స్ వెళ్ళాలా, ఇంకొకసారి వెళ్ళాలా, మళ్ళా సమయం తీసుకోండి. మీకు బీసీ కమిషన్ ఉంది, డెడికేటెడ్ కమిషన్ ఉంది, ప్లానింగ్ శాఖ ఉంది. మొత్తం ఇన్ని వేల మందిని ఒకేసారి 1,00,000 మందిని మీరు ఎన్యూమరేటర్స్ నియమించారు. మళ్ళీ వెళ్ళండి, ఇంకొక 20 రోజులు తీసుకోండి, ఇంకో 30 రోజులు తీసుకోండి. మీకు ఈ రోజు తెల్లారేసరికి వెంటనే అసెంబ్లీ ఎమ్మటి కావాలా, పొద్దున్నే కావాలా, ఎమ్మటే పెట్టాలా, చట్టం చేయాలా? ఇది వేల సంవత్సరాల యొక్క వేదన, ఇది వేల సంవత్సరాల బాధ ఇది. కాబట్టి ఆ బాధల నుంచి, గాయాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి దానికి భిన్నంగా మేము ఇచ్చినాం, మేము చెప్పినాం. ఒకవేళ రేపు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి దీనికి. ఈ ఆమోదముద్ర వేయకపోతే 42% మేము ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చేది 42%. 42% ఏ పార్టీ ఇచ్చినా కూడా, గెలిచినా కూడా 42% మంది బీసీలే గెలవాలా. అట్లా గెలవాలంటే చట్టం జరగాలి. దానికి చట్టం జరగాలంటే సరైన సర్వే ఉండాలా. సరైన సర్వే లేకపోతే కోర్టు ఒప్పుకోదు. మీరు చెప్పినటువంటిదే కేసు రేపు కోర్టులో వాళ్ళు గెలవడానికి కావాల్సిన అప్పర్ క్లాసెస్ గెలవడానికి పరిస్థితి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది. సర్వేనే పూర్తిగా చేయలే, 4% చేయలేదని మీరే నివేదికలోనే చెప్పారు కదా. అరే సమగ్ర సర్వే చేయకుండా మీరు ఎట్లా పెడతారా అని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టు దాన్ని అబ్జెక్ట్ చేస్తుంది కదా. కోర్టు కూడా ఆ పరిస్థితి ఇచ్చినట్టు మీరు వీళ్ళే ఇస్తున్నట్టు, ఆ ఛాయిస్ కూడా ఇస్తున్నట్టు. ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకోవడం అనేది అప్పర్ క్లాసెస్కి ఇది అలవాటే. ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి? మీరే చెప్తున్నారు కదా, అది నేను చెప్పట్లేదు కదా, ఇది నేనేం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. మీరు చెప్తున్నటువంటి సబ్ కమిటీ చెప్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సబ్ కమిటీ మేము సత్యమే మాట, మళ్ళీ మన దాంట్లో ఉన్నటువంటి దాంట్లో మేము కరెక్టే చేసామని మళ్ళా లేచి చెప్తున్నారు. చెప్పండి. కానీ మీరు చెప్తున్న దాంట్లోనే లెక్క సరిగా లేదన్నటువంటి విషయం, లెక్క తప్పిన విషయం తెలుస్తుంది. ఈ జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో లబ్ధి పొందడానికి ఇట్లాంటివి చేస్తున్నారు సార్. వీళ్ళు అంత హడావుడిగా, అసమగ్రంగా కొన్ని విషయాల్లో కాస్త వేరే లెక్కలు చూపించడం అన్నది. ఇప్పుడు లోకల్ బాడీస్ అంటే ఒకటి ప్రాణం అండి. అసలు యాక్చువల్గా మీరు వేసిన ప్రశ్న ఇది కీలకమైన ప్రశ్న. సార్, స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంలో ప్రాతినిధ్యం లభిస్తే మీకు ఒక వార్డు మెంబర్ అయిన వాడి యొక్క గౌరవం, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా తెలుసు. ఒక కార్పొరేటర్గా ఉన్న వాడికి వచ్చే కొంత గౌరవం ఉంటుంది, ఒక సర్పంచ్కి ఉండే ఒక గౌరవం ఉంటుంది, వార్డు మెంబర్కి ఉండే గౌరవం ఉంటుంది, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్. మీకు ఈ చట్టం పెట్టేంత వరకు చాలా వరకు తెలంగాణలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ జిల్లాల్లో, ఖమ్మం లాంటి జిల్లాలో చాలా వరకు పంచాయతీరాజ్ చట్టం రాకముందు వరకు ఒక జిల్లా సమితి, ఆ సమితిలో ఉన్న సభ్యులు మొత్తాన్ని లెక్కేసినటువంటి సర్వే చేస్తే ఒకే ఒక్క దళితుడు ఉన్నాడు దాంట్లో సభ్యుడిగా. ఒక్క బీసీ లేరు, అందరు అప్పర్ క్లాసెసే ఉన్నారు. మా నల్గొండ జిల్లా తీసుకోండి, మహబూబ్నగర్ జిల్లా తీసుకోండి, చాలా జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు ఎవరైనా అడగండి, మొత్తం కూడా అప్పర్ క్లాసెసే ఉంటారు, అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది అంటే ఆల్రెడీ జరుగుతుంది. వాళ్ళు అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మామూలుగా లేరు. ఈ అప్పర్ క్లాసెస్కి ఉన్నటువంటి తరతరాల చరిత్ర బీసీలది అణిచివేయబడ్డ చరిత్ర అయితే, ఈ అణిచివేయబడ్డ చరిత్రని అణుచుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు. రాజుల కాలంలో వాళ్ళే ఉన్నారు, నిజాం కాలంలో వాళ్ళే ఉన్నారు. నిజాం పోయినాక వెంటనే షేర్వానీలు తీసి మళ్ళీ కదర చొక్కాలు వేసుకుంది మళ్ళీ వాళ్లే. ఊళ్ళో పట్వారీలు వాళ్లే, ఊళ్ళో మీసాలు తిప్పిన దొరలు వాళ్లే, ఊళ్ళో దొరగడీలన్నీ వాళ్లే. తెలంగాణలో 14 సంస్థానాలు ఉంటే 14 సంస్థానాల్లో
ఒక్కటి బ్రాహ్మణ సంస్థానం, మిగతా సంస్థానాలు అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సంస్థానాలు ఉన్నాయి. దాంట్లో 13 సంస్థానాలు. నేను ఒక కులం పైన వ్యతిరేకంగా చెప్పట్లా. 13 సంస్థానాలు రెడ్లే. ఒకటి వెలమ, ఒకటి బ్రాహ్మణు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఇది చరిత్ర చెప్తున్న పాఠం. ఇది సంస్థానాలు మీయే, అన్నిట్లో మీరే ఉన్నారు కదా. 2 స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్ని మీరు పంపిస్తే, అప్పటిదాకా మాకు తెలియదు. సాముదాయక ఫండ్ శాంతమే మింగేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసినావో, ఊరు చెరువు రిపేరు కానీ 20,000 ఇప్పిస్తే నీ బామ్మర్ది పేరు రాయించావని మేము చదువుకుంటప్పుడు తెలియకుండా పాటలు పాడుకునేది మాకు అర్థం కాలే. అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్ మొత్తాన్ని కూడా మొత్తం ఎవరి చేతుల్లో పోయిందంటే అప్పర్ క్లాస్ చేతిలో పోయింది. అది మామూలు ఫండ్ ఏం కాదు. ఆ ఫండ్ తోటే వాళ్ళు సర్పంచ్ అయ్యారు, దాంతోటే వాళ్ళ భూముల్ని రక్షించుకున్నారు, దాంతోటే వాళ్ళ చదువులు చదివించుకున్నారు, దాంతోటే వ్యాపార రంగంలోకి వచ్చారు, దాంతోటే సమితి ప్రెసిడెంట్లు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాలు ఆక్రమించుకున్నటువంటి దశకు వాళ్ళు వచ్చారు. అక్కడ బీసీలు ఓట్లేసేవాళ్ళే. అక్కడి నుంచి చూసుకుంటే రాజుల కాలం నుంచి తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పేంత వరకు కూడా మళ్ళీ వచ్చినాక బీసీలు ఓటేసే యంత్రాలు కాదని మేము మళ్ళా ఓటేసే యంత్రాలుగానే మీరు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు 42% రాకపోతే మేము ఇస్తామంటున్నారు. మీరిచ్చేది ఏంటండి? ఉన్నదే ఇవ్వాలి. మా వాటా మాకు ఇవ్వండి. ఇది బాధ కదా. అసలు సగం దేశానికి స్వాతంత్రమే రాలేదు ఇప్పటి వరకు. మాకు ఎక్కడుంది స్వాతంత్రం? గ్రామాలు లేవు, సర్పంచులం కాదు, జడ్పీటీసీలం కాదు, ఎంపీటీసీలం కాదు, గ్రామ స్థాయిలోనే లేము మేము. 12,796 గ్రామ పంచాయతీల్లో ఏమున్నాయండి బీసీల గ్రామ పంచాయతీలు? అసలు మాకున్న జనాభాకు మీరు ఎంత ఇవ్వాలి? మీరు చెప్తున్న లెక్క ప్రకారం 56% ఉండాలి కదా. మీరు చెప్తున్న తప్పుడు లెక్క ప్రకారం కూడా 56% ఉండాలి కదా. 56% అంటే ఎంత చూడండి, లెక్క చూడండి. ఆల్మోస్ట్ 7,000 పైన, 7,000 పైన ఉండాలి సార్. 7,000 పైన ఎంతమంది ఉన్నారో చూడండి బీసీ సర్పంచులు మొత్తం కూడా. ఇప్పుడు మీరు 42% మాకు ఇచ్చేస్తారు, మళ్ళీ ఇటు నుంచి ఇటు వేరే అప్పర్ క్లాసెస్ నిలబెడతారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. మేమేం చేస్తామండి అంటారు. ఎందుకంటే దాని పార్టీ సింబల్ లేదు కదా. లోకల్ గవర్నమెంట్స్కి స్వతంత్రంగా పోటీ చేసుకోవటమే కదా, పార్టీ గుర్తులు ఉండవు కదా. 42 మేము ఇచ్చినాం, ఇటు నుంచి వీళ్ళకి ఇచ్చినాం, వీళ్ళు గెలుస్తారు, మళ్ళీ వాళ్ళే పోతారు. ఇది కదా బాధ. చాలా చాలా పెద్ద జూతక్రీడ, భయంకరమైన జూతక్రీడ ఇది. చివరికి గణనను కూడా మీరు క్రీడగా మార్చుకొని, ఆటగా మార్చుకొని మాట్లాడటం అన్నది బాధ. మీరు మేలు చేస్తే మాకు మేలు చేయలేదు అని చెప్పేవాళ్ళు కాదు బీసీలు. బీసీలు నిజంగా దయామయులు. వాళ్ళు ఎప్పుడు బీసీలు ఎప్పుడు కూడా రౌద్రంగా కన్నెర చేయలేదు. బీసీలు ఇప్పటికీ సరేయా పోనీయండాయా అని చెప్పేసి అంటున్నారు. బీసీలు సరే పోనీయండాయా అనకపోతే ఊర్లు ఇట్లా ఉంటాయా, రాజ్యం ఇట్లా ఉంటుందా? బీసీలు కన్నెర్ర చేస్తే, సగం సమాజం కన్నెర్ర చేస్తే అల్లకల్లోలమే. కానీ వాళ్ళు పాప సాధువులు, అయ్యా మాది మాకు ఇయ్యండి అని అడుగుతున్నారు. నోరులేని మూగజీవాలు వాళ్ళు బీసీలు. ఈవెన్ అంబేద్కర్ కొంతకాలం బతికుండి ఉంటే బీసీలకు కూడా రిజర్వేషన్స్ వచ్చాయి. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు 29 మంది వరకు అసెంబ్లీకి పోతున్నారంటే దెర్ ఇస్ నో అంబేద్కర్, దెర్ ఇస్ నో కాన్స్టిట్యున్సీ. వాళ్ళు పోయే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం లేకుండా వాళ్ళు అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. బీసీలు కూడా అదే పరిస్థితి, అదే దుర్గతి ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి బీసీలు అడిగేది ఒకటే, మా వాటా మాకు ఇవ్వండి అంటున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు? ఇట్లా చేస్తారు. ఇస్తున్నట్టు నటించి, ఇది చాలా పెద్ద డ్రామాటిక్ వ్యవహారం. ఇదొక చారిత్రక, నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే నాకు నిన్న టీవీలో చూస్తుంటే నా జీవితంలో ఒక ముఖ్యమైన పేజీ ఏదన్నా ఉంటే అదే రాసుకుంటున్నాను నన్ను. మేము రాసుకోవాలా? నిజంగా మా బీసీలకు న్యాయం జరిగితే అది ముఖ్యమైన పేజీ. బీసీలకు నిజంగా మాకు అన్యాయమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది బీసీలు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ బీసీలకు అన్ని రంగాల్లో నిలబెట్టి, బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి, చట్టసభల్లో 60 మంది మేం కాదు వాళ్ళు ఉండాలని చెప్పి నువ్వు నిరూపించినప్పుడు అప్పుడు మీరు త్యాగదనులు, మీరు గొప్పవాళ్ళు అవుతారు. 60 మంది మీరుండి 19 మంది మేముండి అయ్యా మీరు చెప్పండి అయ్యా అంటే ఇనుకుంటూ ఉండేవాళ్ళ బీసీలు. మేము ఇస్తున్నాం, ఏమిస్తున్నాను మీకు, అది కూడా సక్రమంగా ఇవ్వట్లేదు కదా. 60 మంది తీసుకురండి, పెట్టండి, ఒక చారిత్రాత్మకమైన రోజుగా మీరు రాసుకోండి. 60 మంది బీసీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మాట్లాడండి. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. మొత్తం టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, డబ్బుల్ని సంపదల్ని తయారు చేసి మొత్తం
పరిశ్రమలుగా ఉన్నటువంటి టాప్ 10లు అన్నీ మొత్తం మీరే కదా, టాప్ 0లో అంతా మేమే కదా. ఎక్కడి నుంచి వస్తుందండి? అంబేద్కర్ చెప్పినటువంటి సమవాట సమరాజ్యం రావాలంటే మా వాటా మాకు రావాలా. మా వాటా మాకు వస్తేనే ఈ 7,000 మంది బీసీ సర్పంచులు వస్తేనే మా ఎమ్మెల్యేలు వస్తారు రేపు. ఈ 7,000 మంది వస్తేనే మా ఎంపీలు గెలుస్తారు. వాళ్ళు బీసీలకు ఈ లోకల్ ఎలక్షన్ బాడీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ సార్? చాలా ముఖ్యమైనది సార్. ఎందుకంటే మీరు వాళ్ళ మీద వాళ్ళ వాయిస్గా మాట్లాడుతున్నారు చాలా కాలంగా. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటిది లోకల్ గవర్నమెంట్స్ అని పునాది సార్. స్థానిక ఎన్నికలు వాళ్ళకు పునాది. ఆ స్థానిక ఎన్నికల పునాది నుంచే వాళ్ళ రాజకీయమైనటువంటి స్టార్ట్ అవ్వాలి, ఎదుగుదల ఉంటుంది అక్కడ. ఓకే, రాజకీయ న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఓకే, కోర్టుల్లో న్యాయపరంగా న్యాయం లేదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం లేదు, సమవాటా లేదు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకే మందకృష్ణ స్పిరిట్ లాంటి స్పిరిట్ ఉన్నటువంటి బీసీ ఉద్యమం రావాలా, పెరియార్ పిడికిల్లాగా ఉండే ఉద్యమం రావాలా, జ్యోతిబా పూలే చూపినటువంటి దారిలో బ్రహ్మాండంగా ఐక్యంగా నడిచే ఐక్య ఉద్యమాలు రావాలా, బీసీలందరూ కలవాలా. అప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి బహుజన స్ఫూర్తి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది. వచ్చిన స్వరాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంది. ఈ స్వీయ రాజకీయ అస్తిత్వం పరిపూర్ణం కావాలంటే బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వం రావాలి. అప్పుడే స్వరాష్ట్ర ఉద్యమం కూడా పరిపూర్ణమవుతుంది. అది ఈరోజు బీసీలు కోరుకుంటున్నారు, అది బీసీలు అడుగుతున్నారు. ఆ కోణం నుంచి ఈరోజు మాకు చెప్పండి. సరే, ఇప్పుడున్న కండిషన్లో యాక్చువల్గా బీసీల పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంది? వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటి సార్ ఇప్పుడు? ఎందుకంటే మీరు ఐక్యంగా లేరు అన్నది కూడా అంటున్నారు. అంత ఐక్యం కావాలి, సంఘటితం కావాలి. నిజంగా వాస్తవికంగా పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటి? ఇప్పుడు బీసీలకు సంబంధించింది మొదట ఐక్యత. ఎందుకంటే బీసీలను ఎట్లా డివిజన్ చేస్తారంటే, డివిజన్ చేయడానికి కావాల్సిన పరిస్థితి వాళ్ళు చాలా ముక్కలు చేసి పడేశారు. ఎంత ముక్కలు చేశారంటే ఊర్లో వాళ్ళు ఉండేది 10 మందే ఉంటారు. ఊరిని వాళ్ళు మొత్తం కూడా ముక్కలు చేసుకుంటూ వచ్చారు. ఎట్లా ముక్కలు చేశారంటే బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు. ఈ డివిజన్ ఏ బజార్ని, ఏ వాడని, అన్ని వాడల్ని మొత్తం డివిజన్ చేసేసి విభజన పైన వాళ్ళు నిలబడి ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళగానే ఉంది ఇది కూడా. అసలు బ్రిటిష్ వాడు విభజించి పాలించలేదండి. విభజించబడి ఉన్నటువంటి దాంట్లోకి వాడు వచ్చి నిలబడ్డాడు. మీ సంస్థానాలు మీకే ఉంటాయి, అట్లే ఉండండి అని చెప్పేసి తన యొక్క రాజ్యాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. ఇది జరిగినటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఇక్కడ అట్లా బీసీలకు సంబంధించి విడిపోయి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు బీసీ సామాజిక సర్వే ఒక కదలిక. అవును, ఈ సామాజిక సర్వే ద్వారా బీసీలు ఏకమవుతున్నారు. ఈ సామాజిక సర్వే ఒక అడుగు, బీసీలకు సంబంధించిన ఒక చైతన్యానికి అడుగు. ఈ చైతన్యం నుంచి బీసీలు, ఎంబీసీలు మనందరం ఇట్లా ఘర్షణ పడుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏలుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ఏలుబడి పోవాలంటే, బీసీల ఏలుబడి రావాలంటే బీసీలందరూ కలిసి ఉండాలా, కలిసి నిలవాలా, ఒక తాటిపై ఉండాలా. రాజకీయ పార్టీలు, రాజకీయ అజెండాలు మొత్తం పక్కన పెట్టేసి బీసీల హక్కుల సాధన కోసం రావాలా. కాషాయాల నుంచి కారు గుర్తు వరకు అందరూ కలిసి రావాలా. కాంగ్రెస్ దగ్గర నుంచి అన్ని జెండాలు, కమ్యూనిస్టుల వరకు కలిసి రావాలా. ఈ అన్ని జెండాల్లో ఉన్న బీసీలందరూ ఒక తాటిపైకి రావాలా. అలా వచ్చినప్పుడు మాత్రమే బీసీల యొక్క ఐక్యత నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విభజన, కొత్త విభజన చేశారు వీళ్ళు రాజకీయ పార్టీలు. అప్పుడే కొన్ని కులాలను క్యాప్చర్ చేసుకునే పరిస్థితి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు మొత్తం బడుగుల్ని డివిజన్ చేసి పడేశారు. పెద్ద కులం మా వైపున ఉంది, ఈ పెద్ద కులం మా వైపున ఉంది, ఈ పెద్ద కులం మా వైపున ఉందని చెప్పేసి అప్పుడే డివిజన్ చేసుకున్నారు. అట్లా కుల డివిజన్ చేశారు. ఈ కుల డివిజన్ చేసిన దాన్ని ఏం చేశారంటే పార్టీ డివిజన్గా మార్చారు దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ బీసీ, బీఆర్ఎస్ బీసీ, బీజేపీ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, అన్నల బీసీ, అక్కడ కూడా డివిజన్, మొత్తం డివిజన్. బీసీలు ఇప్పుడు మొత్తం ఉన్నారు. ఇప్పుడు బీసీలంతా ఎక్కడున్నారు? అసలు బీసీలందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ఉద్యమంగా కావాల్సినటువంటి సైద్ధాంతికమైనటువంటి భూమిక తయారు కాలే ఇక్కడ. కాబట్టి బీసీలు ఎక్కడ ఉంటారు? అన్ని పార్టీల కింద ఉన్నారు. ఒక వేదిక మీద ఎక్కడున్నారు? ఒక వేదిక మీదకి రావాలి. ఇప్పుడు రావడానికి కావాల్సిన సైద్ధాంతిక భూమికను తయారు చేసుకోవాలా. దానికోసం బీసీ ఉపాధ్యాయులు, బీసీ అధ్యాపకులు, బీసీ ప్రొఫెసర్సు, బీసీ ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి సైద్ధాంతిక బీసీలంతా ఒక తాటిపైకి ఎట్లా వచ్చి నిలబడతారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భిన్న మార్గాల్లోంచి ఏకమై జై తెలంగాణ అన్నట్లుగా జై బీసీ అనడానికి కావాల్సిన ఒక మార్గాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఈరోజు బీసీలకు ఉంది. దానికోసం
ఇప్పుడు బీసీలందరూ కూడా సమైక్యంగా అడుగులు వేయాలి. మందకృష్ణ గారు లాంటి అట్లాంటి ఒక గొంతుక, అట్లాంటి ఒక వ్యక్తి, ఒక ప్రతీక లాంటి వాళ్ళు బీసీలకు ఉన్నారు సార్. అంటే చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ పార్టీల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే చాలా విషయాలు గుర్తొస్తాయి. అదొక్కటే మార్గం అని శివశంకర్ గారు చనిపోయే ముందు పుస్తకం రాశారు. ఈ మధ్యకాలంలో అది పుస్తకం వచ్చింది, అదొక్కటే మార్గం అని. ఆ పుస్తకం చదివితే బీసీల కోసం నేనేం చేశానని చెప్పి శివశంకర్ రాశారు. ఇప్పుడు అనిపిస్తుంది, శివశంకరా నువ్వు చేసిన పోరాటం అంతా ఈరోజు మొత్తం కూడా వీళ్ళు ఈ రకంగా సామాజిక న్యాయాన్ని నడి బజార్లోకి తీసుకొచ్చేసి ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఇంకా కొత్త రూపంలో ఎట్లా ఆక్రమిస్తున్నారో స్పష్టంగా చూడు శివశంకర్ అని చెప్పాల్సిన పరిస్థితి. శివశంకర్ చాలా ఫైట్ చేశాడు. ఈ బీసీ పట్టిక, ఈ బీసీ కులాలు, ఈ బీసీ కులాలకు సంబంధించిన అంశాలు, వీటిని తేవడానికి 20 సంవత్సరాలు పోరాటం చేసిన వాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో శివశంకర్. గౌతులచ్చన్న కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేశాడు. ఆ గౌతులచ్చన్న చేసిన పోరాటము, శివశంకర్ చేసిన పోరాటము, ఇవన్నీ కలిపితే బీసీ పట్టిక వచ్చింది. ఆ పట్టిక మీద ఈరోజు నిలబడి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ అప్పర్ క్లాసెస్కి చెందిన వాళ్ళు బీసీ పట్టికని ఇసిరేశారు. కులగణని చెప్తే ఆఫ్ చేశారు. అసలు కులం పేర్ల పట్టిక తయారు చేయడానికి 20 ఏళ్ళు శివశంకర్కి పట్టిందంటే, గణన చేయడానికి 80 ఏళ్ళు కావస్తుందంటే బీసీలని ఏం చేశారో చూడండి ఇప్పుడు ఈ దేశంలో. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఒక భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గడీల పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో, ఉద్యమాల్లో, విప్లవాల్లో బాంచందరా నీ కాల్ముక్త అయ్యా అన్నటువంటి ఈ పరిస్థితిలో ఇక్కడ పెరియార్ అంబేద్కర్ లేరు, ఎర్రజెండాలు ఉన్నాయి, ఎర్రజెండాలు పట్టుకొని అంతా నిలబడి ఎర్రజెండాల కింద చేసినటువంటి పోరాటం, యునైట్ చేసే పరిస్థితి జరిగింది. అస్సలు జరిగిన పోరాటం అంతా కూడా భూమి భుక్తి విముక్తి అంటే మనకు విముక్తి వస్తుందనే వెళ్ళారు. ఆ పోరాటంలో 4000 మంది నెలకొరిగారు బీసీలు. భూమి లేదు, భుక్తి లేదు, విముక్తి లేదు. ఈ దేశంలో రావాల్సినటువంటిది ఒకే ఒక పోరాటం, ఓటు ద్వారా రావాల్సింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు, మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యం మనం తెచ్చుకుందాం, మన వాడిని మనం గెలిపించుకునే చైతన్యం ఈరోజు తెలుగు రాష్ట్రాలకు ఆలస్యంగా వచ్చింది. మీరు పంచండి, సంపద మొత్తం పంచినప్పుడు కదా. అసలు ఈ 40% రిజర్వేషన్స్ ఇవ్వమని రామ్ మనోహర్ లోహియా 50 ఏళ్ల క్రితం చెప్పాడు. బీసీలకు ఈ లోకల్ గవర్నమెంట్స్లో వీటన్నిటిలో కూడా 40% రిజర్వేషన్స్ ఇవ్వండి, వాళ్లే చైతన్యంతో ఎదుగుతారన్న విషయాన్ని రామ్ మనోహర్ లోహియా చెప్పారు. ఎప్పుడో చెప్పారు. 40-50 ఏళ్ల క్రితం ఆయన చెబితే దాన్ని లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అందుకున్నారు తప్ప, కర్పూరి ఠాగూర్ అందుకున్నారు తప్ప మిగతా దేశం అందుకోవాలి. దాన్ని మళ్ళీ కన్షీరామ్ అందుకున్నాడు. ఆ కన్షీరామ్ మార్గంలో ముందుకు పోయారు. ఆయన ఉన్నప్పుడు కాస్త ఈ కదలిక బాగా జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ బడుగుల కోసం మళ్ళీ ఓ బక్కోడు ఎవరో రావాలా, ఓ పక్క మనిషి రావాలా, అని పిడికిలు బిగించాలా. అలా నిలబడే ఒక శక్తివంతుడైన నాయకుడు ఇది ఒక రాజకీయ ప్రక్రియగా మారకపోతే ఈ అస్తిత్వాన్ని కొల్లగొట్టుకుని పోయే పరిస్థితి ఉంది. ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఇంకో పార్టీనా తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఈ దళితుల అస్తిత్వం కోసం అంటే కొంతమంది ముఖ్యంగా సాహిత్యం విషయంలో, కళారంగాల్లో కొన్ని గొంతుకలు వాళ్ళ సాహిత్యం అంటే ప్రత్యేకంగా వస్తూ ఉంది సార్, బాగా కనిపిస్తుంది. బీసీలకు ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితి అంటే మీరు రచయితగా కూడా ఉన్నారు, ఇట్లాంటి సాహిత్యం కానీ కళారూపాల్లో కానీ ఈ కృషి జరుగుతుందా సార్? అంటే వాళ్ళని చైతన్యం చేసే కృషి. పదునెక్కిన పాట, చిక్కనవుతున్న పాట అని 2 పుస్తకాలు వచ్చాయి సార్. అది 95లో వచ్చింది ఒకటి, చిక్కనవుతున్న పాట. తర్వాత 97లో పదునెక్కిన పాట వచ్చింది. మొదటి పుస్తకానికి తిరుపతి శ్రీనివాస్ అండ్ లక్ష్మీ నరసయ్య సంపాదకులుగా ఉన్నారు. రెండో పుస్తకానికి సంపాదకులుగా లక్ష్మీ నరసయ్య ఉన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అంతా కలిసి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పుస్తకాలు 2 పుస్తకాలు. దళిత బహుజన చైతన్యం, చుండూరు, కారంజెడు లాంటి గాయాల నుంచి, రామకృష్ణాపురం నీరుకొండల నుంచి వచ్చినటువంటి చైతన్యంతో, దళిత బహుజన చైతన్యంతో రాసినటువంటి. దాని తర్వాత బీసీలకు సంబంధించినటువంటి తమ అస్తిత్వాన్ని తెలియజేయడానికి వెంటాడే కళలు, వెనుకబడిన కులాలు అన్నటువంటి విషయాన్ని 2001లో నా సంపాదకత్వంలోనే ఒక పుస్తకం తీసుకొని వచ్చాం. దాంట్లో తొలిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం నుంచి వరంగల్ కవిమిత్రులు వీళ్ళంతా కలిసి మళ్ళీ సంఘానికి సంబంధించినటువంటి, బహుజన సమాజానికి సంబంధించినటువంటి బీసీ సాహిత్య సంకలనాలు వరంగల్ నుంచి వచ్చాయి. ప్రైవేట్ తీసుకొచ్చాడు. ఇలా బీసీ కవులు చాలా పెద్ద ఎత్తున తమ యొక్క రచనలు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అంటే బీసీలు ఏమనుకున్నారంటే, బీసీలు ఇప్పటిదాకా భూమి పోరాటంలో అంతే అయిపోయింది, అన్ని పోరాటాల్లో
తమ వంతుగా ఉన్నారు తప్ప తమ కోసం అంటూ ఏం రాసుకోలేదు. ఓకే. ఇప్పుడు తమ కోసం తాము రాసుకుంటాం. ఈవెన్ కేశవరెడ్డి లాంటి వాళ్ళు కూడా చివరి గుడిసె లాంటి హిస్టారికల్ నావెల్స్ చాలా పెయిన్ కలిగించే నావెల్స్ కూడా రాశారు కదా సార్. అట్లాంటివి ఈవెన్ సొసైటీలో ఉంటూనే ఒక పరిస్థితిలో వాళ్ళు ఎంత అంటరానిగా ఉన్నారో దాన్ని గమనించి దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా రాసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు, బాగా వస్తున్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించిన కవులు రచయితలు బాగా రాస్తున్నారు. వాళ్ళ కుల అస్తిత్వం నుంచి బాగా రాస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా చాలా విస్తృతంగా రాస్తున్నారు. గీత కార్మికుడు దగ్గర నుంచి ఇప్పుడు బువ్వకొండ అని అనవరం దేవేందర్ కుమ్మరి జీవితానికి సంబంధించి అద్భుతంగా రాశారు. ఓకే. అట్లాగే గానుగా అని చెప్పేసి జూకంటి జగన్నాథం దీర్ఘ కవిత రాశాడు. గానుగా ఒక దీర్ఘ కవిత రాశాడు. అట్లాగే అన్ని అస్తిత్వ కులాలకు సంబంధించిన పద్మశాలీలు వాళ్ళ యొక్క నూలుపోగులకు సంబంధించి ప్రసాదమూర్తి అత్యంత అద్భుతమైనటువంటి కవిత్వం రాశాడు. అట్లాగే ఈ ప్రపంచీకరణలో గాయపడ్డ వాళ్ళంతా కూడా బీసీలే కాబట్టి నాళేశ్వరం శంకరం దానిపైన ఒక పుస్తకం కూడా తీసుకుని వచ్చాడు. బీసీలకు సంబంధించి సంగిశెట్టి శ్రీనివాస్ చాలా వరకు కృషి చేస్తున్నాడు. సంగిశెట్టి శ్రీనివాస్ సాహిత్య విమర్శ రాస్తూ ఉన్నాడు. బహుజన గొంతుకుగా ఇప్పుడు బహుజన సాహిత్యాన్ని కూడా మొన్నటి వరకు దళిత సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. బహుజన సాహిత్య చరిత్రను కూడా ఇప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ రాస్తున్నాడు. కాబట్టి అసలు బీసీలు లేకుండా తెలుగు సాహిత్యం లేనే లేదు. బీసీ కవులు రచయితలు లేకుండా తెలుగు సాహిత్యాన్ని చూడలేరు. దాంట్లో కూడా సింహభాగంగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. కాబట్టి ఇప్పుడు తెలుగు సాహిత్యానికి ఉన్నటువంటి కాలజ్ఞానం అంతా కూడా బీసీలు రాసినటువంటిదే. ఇప్పుడు బీసీ కాలజ్ఞానాన్ని బీసీలే రాస్తున్నారు. తమ యొక్క మనుగడ, తన యొక్క పురోగమనం, తమ యొక్క అడుగులు, తమ యొక్క భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు ఈరోజు బీసీ కవులు రచయితలు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణితోటి వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా సంఘటితంగా వస్తుంది. అందరూ కూడా సంఘటితం అవుతారు. బీసీ కవులు రచయితలు ఆట పాట ధూమ్ధామ్ లాగా బీసీ ధూమ్ధామ్లు కూడా రేపు రూపకల్పన జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. బీసీ రూపకల్పన జరిగిన తర్వాత బీసీ సాహిత్యం, బీసీ కవులు రచయితలు ఒక వేదిక మీదకి వస్తే తెలుగు సాహిత్యం వెలువెలబోతే అవతల ఎవరు ఉండరు, మొత్తం ఇక్కడే ఉంటారు. కాబట్టి ఆ రకమైన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా బీసీలకు సంబంధించినటువంటి ఐక్యతతోటి బీసీ కళలు, గళాలు, బీసీ ఆట, బీసీ పాట, బీసీ మాట, బీసీ గొంతుకగా బీసీ కవులందరూ కూడా తప్పకుండా వాళ్ళ అస్తిత్వం గురించి మా రోజు వీరన్న చెప్పినట్లుగా ఎవరి కులంగా వాళ్ళు ఉందాం, కానీ సామూహికంగా మనం వర్గదృష్టితో అందరం కలుద్దాం, అందరం కలిసి కులవర్గ విముక్తి పోరాటాలు జరగాలి ఈ నెలలో అన్నటువంటి మా రోజు వీరన్న స్ఫూర్తిని కూడా ఈరోజు బీసీ కులాలు అందుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ మట్టిని ఒక్కసారి తొలిచి చూస్తే ఈ పోరాటాల్లోంచి తప్పకుండా బీసీ ఉద్యమాలు కూడా లేస్తాయి. రేపు రాబోయే విప్లవం ఏదైనా ఉంటే, ఈ దేశంలో రావాల్సిన విప్లవం ఏదైనా ఉంటే అది బీసీ విప్లవం, బీసీ సామాజిక విప్లవం. ఆ సామాజిక విప్లవాన్ని ఒక నెత్తుటి చుక్క నెలరాలకుండా ఓటు హక్కుతో, మా ఓటుతో మేమే మా రాజ్యాన్ని తెచ్చుకుంటాం, మా సంఘటిత శక్తితో మా రాజ్యాన్ని మేము ఏలుకుంటాం. ఇది రేపు బీసీల యొక్క గర్జన, నినాదం, బీసీ నినాదం. మేధావుల నుంచి ఎట్లాంటి సహకారం కావాలి సార్ దీనికి? ముఖ్యంగా సాహితీ క్షేత్రం నుంచి అనుకున్నాం ఇందాక, చాలామంది తెలంగాణ మేధావులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి స్పందన రావాల్సి? ఇప్పుడు తెలంగాణ మేధావులు చాలాసార్లు వాళ్ళు గలం విప్పుతుంటారు. ఇప్పుడు బీసీల వైపు నుంచి బ్రహ్మాండంగా ఇప్పుడు మనకు చిరంజీవులు వచ్చాడు, అట్లాగే మనకు తిరుమలి ఉన్నాడు, అట్లాగే సింహాద్రి ఉన్నాడు, అట్లాగే ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లక్ష్మణ్ ఉన్నాడు. వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు చాలా దశాబ్దాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దాంట్లో రోజు 10 సమావేశాలు జరిగితే దాంట్లో 6 సమావేశాలు బీసీ ఇంటలెక్చువల్స్, మేధావులు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి బీసీ సమావేశం జరగకుండా హైదరాబాద్ నగరంలో ఏ సభ జరగట్లా. కాకపోతే వాళ్ళు జోన్ పేజీకి పరిమితం అవుతున్నారు. మీడియా కూడా మాది కాదు కాబట్టి మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం బీసీలే, కానీ అక్కడ ముద్రించే వాళ్ళు, అచ్చు వేసేవాళ్ళు బీసీలు కాదు కాబట్టి వాళ్ళ వార్తల్ని ప్రధాన పత్రికల్లోకి ప్రధాన భూమిగా రావట్లేదు. కానీ చాలా రోజు హైదరాబాద్లో రోజు 4-5 నడుస్తున్నాయి సభలు. ఏ సభ నడిచినా ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆల్మోస్ట్ ఆల్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బీసీ క్లబ్లుగా మారిపోయినాయి. మొత్తం కూడా బీసీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్స్ బ్రహ్మాండంగా చైతన్యంగా ఉన్నారు. అన్ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. టీచర్లలో ఉన్నటువంటి 2 లక్షల మంది టీచర్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో 1,20,000 మంది బీసీ టీచర్స్ ఉన్నారు.
అన్ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను తీసుకోండి, వాళ్ళంతా కూడా ఇవాళ విశ్వవిద్యాలయాలే బీసీ ఎస్సీ ఎస్టీలే అయిపోయినాయి. అంత టెక్నాలజీ అయిపోయారు, అంతా మిగిలిన వాళ్ళంతా కూడా బీసీలే. పాఠం చెప్పేవాడు బీసీనే, పాఠం వినేవాడు బీసీనే, పరీక్ష రాసేవాడు ఎస్సీనే ఎస్టీనే. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా సామాజిక విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి. అవి మళ్ళీ ఒక్కసారి కంఠం విప్పే రోజు దగ్గరగా ఉంది. యుద్ధ శంఖారావాన్ని పూరించే రోజు దగ్గరలోనే ఉంది. బీసీ యుద్ధ భేరీలు మోగించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అదే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఒక చారిత్రాత్మకమైన విషయంగా ప్రస్తావించారు. కానీ ఆయన చెప్పిన దాంట్లోనే 4% ఇంకా మనము అందుబాటులో లేరని రకరకాల కొన్ని లొసుగులు ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ కులగణన మీద రేవంత్ రెడ్డికి మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి? ఒకటండి, మీరు కామారెడ్డి డిక్లరేషన్తో గెలిచొచ్చారు. బీసీలను మేము మోసం చేయట్లేదు, బీసీల పక్షాన మేము నిలబడతా అంటే సర్వేని పూర్తిగా మళ్ళా కొనసాగించండి, సర్వేని పరిపూర్ణం చేయండి. సర్వేని పరిపూర్ణం చేసి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా వర్గీకరణ చేసి బీసీలలో కూడా వాళ్లకు సమన్యాయాన్ని కలిగించండి. నువ్వు పంచాయతీరాజ్ చట్టం చేయకుండా దాన్ని పంచాయతీరాజ్ చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా అసెంబ్లీలో అసెంబ్లీలో అందరి సాక్షిగా రికార్డెడ్గా చెప్పారు కదా, 42% మేమే ఇస్తాం సీట్లు అంటున్నారు. అంటే ఇంకా మేము బిచ్చం వేస్తాం మీరు తీసుకోండి అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది తప్ప దాంట్లో బహుజన తాత్వికత మీకు ఎక్కడ ఉంది, బహుజన దృక్పథం మీకు ఎక్కడ ఉంది అది దాంట్లో. కాబట్టి సమగ్ర సర్వే చేయండి. ఇది ఒక పార్టీపై వ్యతిరేకతతో మాట్లాడడం లేదు. బహుజన పక్షపాతంతో బహుజనులుగా మొత్తంగా 60% పైగా ఉన్నటువంటి బీసీల యొక్క గొంతుక అందరం అడిగేది ఒకటి, సమగ్ర సర్వే చేయండి. మా గొంతుల్ని అప్పుడు అట్లా నొక్కారు, ఇప్పుడు సర్వేలో కూడా నొక్కుతున్నారు, ఇట్లా నొక్కకండి. కాబట్టి ఇవి మాకు బీసీలకు ఇక సన్నాయి నొక్కులు నొక్కితే బీసీలు వినరు, సమర యుద్ధ భేరీలు చేస్తారన్న విషయాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో జరిగిన సమగ్ర కులగణన అనేది అది ఎంత మాత్రమూ సమగ్రంగా జరగలేదని, అదంతా కూడా అసమగ్రంగా హడావుడిగా జరిగిందని జూలూరి గౌరీశంకర్ గారు అంటున్నారు. అట్లాగే తెలంగాణలో ఉన్న అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న బీసీలంతా కూడా చైతన్యవంతమై ఐక్యమై తిరగబడి తమ హక్కుల్ని తమకు న్యాయంగా ధర్మంగా దక్కాల్సిన రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని, దానికోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని జూలూరి గౌరీశంకర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.